హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రతి సంవత్సరం మనం ఒక క్వార్టర్ అవ్వగానే చాలా రకాల ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తూనే ఉంటాం. అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా మనకి 2026 మొదలవ్వగానే ఫస్ట్ క్వార్టర్ జూన్ 30 తోటి ముగిసిపోయింది. అయితే ఈ క్వార్టర్‌లోనే అసలు పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయిన ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్స్‌ని ఎటువంటి పెద్ద కంపెనీస్‌లో పెంచుకున్నారనే విషయంతోటి మీ ముందుకి మరొకసారి ఎఫ్ఐఐ, డిఐఐ యొక్క అప్డేట్స్‌తో రావడం జరుగుతుంది. నేను సిఏ హిరణ్మయ అండ్ మీరు చూడబోయే వీడియో ఏవైతే ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్‌ని గత 3 నెలలుగా అంటే ఫస్ట్ క్వార్టర్‌లో పెంచుకున్నారని. కాకపోతే మీరు ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను మాట్లాడబోయే మొట్టమొదటి కంపెనీ గాని చూసినట్టయితే వీళ్ళు బీ2బీ రంగంలోనే ఎయిర్ కార్గో ఎయిర్‌లైన్ కింద వ్యవహరిస్తున్నారు. గత 3, 4 సంవత్సరాల్లోనే వీళ్ళ యొక్క మార్జిన్స్‌ని రెట్టింపు దిశలోని వేగంగా పెంచుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. నేను మాట్లాడేది ఆఫ్కామ్ హోల్డింగ్స్ లిమిటెడ్ గురించి. అయితే మే 2026 కల్లా ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళలో ఈ కంపెనీలోని 1.02% దాకా స్టేక్‌ని పెంచుకున్నారు. డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 6.55% దాకా వీళ్ళ స్టేక్‌ని పెంచుకున్నారు. అయితే ఎగ్జాక్ట్‌గా వీళ్ళ బిజినెస్ ఎలా ఆపరేట్ అవుతుంది? ఉదాహరణకి ఒక మందులు తయారు చేసే కంపెనీ అవ్వచ్చు, లేకపోతే సీ ఫుడ్‌ని తయారు చేసే కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్‌ని విదేశాలకి ఎక్స్‌పోర్ట్ చేయాలి అని అనుకుంటారు. సో అప్పుడు వాళ్ళు లాజిస్టిక్స్ పార్ట్నర్స్ అయిన డీహెచ్ఎల్ లాంటి వాళ్ళతోటి కలుస్తారు. డీహెచ్ఎల్ వాళ్ళు కూడా వెంటనే ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ని బుక్ చేసుకోవాలి కదా! సో ఆఫ్కామ్ ఎయిర్‌క్రాఫ్టర్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్ ఇటువంటి సేవల్ని అందిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ఎయిర్‌క్రాఫ్ట్‌లోని వీళ్ళు స్పేస్‌ని బుక్ చేసుకొని ఒక ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్‌పోర్ట్‌కి, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వీళ్ళు ప్రొడక్ట్స్‌ని ఇలాగే ఎక్స్‌పోర్ట్ చేస్తారు. 2026లోని ఈ ఇంటర్నేషనల్ ఫ్రైట్ కార్గోని హ్యాండిల్ చేసే తీరులోని మన ఇండియన్ మార్కెట్స్ విషయంగా మొత్తంగా ఈ ఎయిర్ ఫ్రైట్ కార్గో విషయానికి వస్తే దాదాపుగా 2.45 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం వరకు హ్యాండిల్ చేశారు. అండ్ అందులో కూడా స్పెసిఫిక్‌గా మనం ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి అనంటే వాళ్ళు గత సంవత్సరంలో 24,353 మెట్రిక్ టన్స్‌ని హ్యాండిల్ చేసి 1.1% మార్కెట్ షేర్‌ని సంపాదించుకున్నారు ఈ స్పేస్‌లో. కాకపోతే ఈ స్పేస్‌లో ఇతర ప్లేయర్స్ అనంటే ఎవరైతే ఇంటర్నేషనల్ పెద్ద ప్లేయర్స్ అయిన ఇతిహాడ్, ఎమిరేట్స్ అండ్ ఖతార్ వాళ్ళు 25% మార్కెట్ షేర్ తోటి మార్కెట్ లీడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదే స్పేస్‌లో మన ఇండియన్ మార్కెట్స్ విషయానికి గాని, ఇండియన్ ప్లేయర్స్ విషయానికి గాని వస్తే 13-15% మధ్యలో ఉన్నారు. ఆఫ్కామ్ హోల్డింగ్స్ వాళ్ళదైతే 1.1% మార్కెట్ షేర్ ఉంది. ఫినాన్షియల్స్ విషయంగా చూద్దాం. గత 5 సంవత్సరాల్లోని వీళ్ళ యొక్క సేల్స్ 11% పెరిగితే ప్రాఫిట్స్ 99% పెరిగింది. మార్జిన్స్ అనేవి 40.5% దగ్గర అలా స్థిరంగా ఉన్నాయి. ఎందుకు ఇంతలాగా పెరిగిందని మనం చూసినట్టయితే మొట్టమొదటిది అకౌంటింగ్ స్టాండర్డ్ 116 యొక్క ఆధారంగా ఇదివరకు వీళ్ళు ఏదైతే ఎయిర్‌క్రాఫ్ట్ మీద లీజ్ రెంటల్స్ అనే ఖర్చులు పెట్టేవాళ్ళో దాన్ని ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ కింద చూపించేవాళ్ళు. అలా క్లాసిఫై చేయకూడదని ఇప్పుడు కిందకి తీసుకొచ్చి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్‌లో డిప్రిసియేషన్ కింద క్లాసిఫై చేస్తున్నారు. సో ఇక్కడ ఏమైంది, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఎబిడ్డా అనేవి ఇన్‌ఫ్లేట్ అయిపోయినాయి. నెట్ ప్రాఫిట్స్ అదే టైంలో తగ్గిపోయినాయి. సో ఇలాగే ఇంటర్నల్‌గా ఈ మార్పులు చేర్పులు చేయడం వల్ల ఓవరాల్ ఎఫెక్ట్ అనేది వీళ్ళకి నెట్ ప్రాఫిట్స్ మీద పడింది. సో అదే టైంలోని ఫినాన్షియల్ ఇయర్ 2026లోని ఎయిర్‌క్రాఫ్ట్ యుటిలైజేషన్ విషయానికి గాని వస్తే ఒక మంచి విషయం, మంచి మెట్రిక్ అనేది తెలిసింది. Q1, Q2 కల్లా పర్ డేకి 5 అవర్స్ మాత్రమే యుటిలైజ్ చేసేవాళ్ళు ఎయిర్‌క్రాఫ్ట్స్‌ని. ఇది కాస్త Q3, Q4కి 10 అవర్స్‌కి పెరిగింది. అండ్ అలానే అదే టైంలోని రెవెన్యూ పర్ కేజీ ఆఫ్ కార్గో హ్యాండిల్డ్ విషయానికి వస్తే $2.72 పర్ కేజీ వరకు పెరిగింది. అండ్ అయితే భవిష్యత్తులో ప్రణాళికలు ఎలాగున్నాయి? మొట్టమొదటిది ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే సంవత్సరంలోని 1,200 కోట్ల ఆదాయం చేస్తామంటే ఇప్పుడు దాంతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సో దీనికి మనం ఎక్స్పాన్షన్ ఆర్ మన యొక్క వాల్యూమ్ ఆర్ ఆపరేషన్స్‌ని పెంచుకోవాలి కదా! సో దానికి ఏమన్నారు అంటే 2 బోయింగ్ ఫ్రైటర్స్‌ని అండ్ అలానే 5 నారో బాడీ అయిన కొంచెం ఎయిర్‌క్రాఫ్ట్స్‌ని మనం తీసుకుందాము. అంటే మన యొక్క బిజినెస్‌ని ఎక్స్పాండ్ చేసుకొని స్కేల్ అప్ దిశలోకి వెడదాము అని చెప్పారు. సో ఇదే టైంలోనే ఇలా స్కేల్ అప్ చేద్దాము అని అనుకోవడం వల్ల ఒక చిన్న మెట్రిక్స్ అనేది చెప్తాను. ఇప్పుడు బోయింగ్ 737 ఫ్రైటర్ ఏదైతే ఉందో దాన్ని గాని వీళ్ళ ఫ్లీట్‌లోకి యాడ్ చేసుకున్నారనుకోండి, వీళ్ళకి పర్ మంత్ 18-20 క్రోర్స్ వరకు ఆదాయం అనేది పెరిగిపోతుంది. 737 కాకుండా 777 బోయింగ్ ఫ్రైటర్స్‌ని గాని వాడారనుకోండి, వచ్చే 20 కోట్ల కాస్త 3 రెట్లు అంటే 60 కోట్ల దాకా పెరిగి సంవత్సరానికి 720 కోట్ల దాకా ఆదాయాన్ని అనేది పెంచుతుంది. సో ఇలాగ ఆదాయాన్ని పెంచాలనే కదా వీళ్ళు కూడా ఇంత ఎక్స్పాన్షన్ వరకు వెళ్తున్నారు. సో ఇవన్నీ గాని మెటీరియలైజ్ అయితే ఈ బోయింగ్ ఫ్రైటర్స్ అండ్ ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఏవైతే వీళ్ళ యొక్క ఫ్లీట్‌లోకి యాడ్ చేయాలని అనుకుంటున్నారో వీళ్ళకి మంచిగా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. సో ఫార్వర్డ్ బేసిస్‌లో ఇప్పుడు మనం వాల్యుయేషన్ పరంగా
పరంగా కూడా చూస్తే ప్రస్తుతం వీళ్ళకి ప్రెసెంట్ ఉన్న PE రేషియో 30 టైమ్స్ ఉంది. అండ్ అదే టైంలోని వీళ్ళు అనుకుంటున్నట్టుగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 20% అండ్ వచ్చే సంవత్సరానికి 1200 కోట్ల కానీ చేస్తే ఫార్వర్డ్ PE 15 టైమ్స్కి తగ్గుతుంది. అండ్ రిస్క్స్ అంటే ఏమున్నాయి, వీళ్ళకి రిస్క్ అనేది చాలా ఎక్కువగా కరెంట్ అసెట్స్లో వీళ్ళ యొక్క క్యాష్ అనేది ఉండిపోతుంది. సో వర్కింగ్ క్యాపిటల్లో ఎలాగనంటే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 122 క్రోర్స్ వచ్చినా దాని మీద అది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ కింద కన్వర్ట్ అయ్యేది మాత్రం 36 క్రోర్స్ మాత్రమే ఉంది. సో ఇలా చూసుకున్నట్టయితే క్యాష్ ఫ్లోస్ ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ నెంబర్ 2 గురించి చూద్దాం. సో వీళ్ళు ఏదైతే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీస్కి ఇంజనీర్డ్ సిస్టమ్స్ని అందిస్తున్నారు. సో నేను మాట్లాడేది పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్. సో ఈ పర్టికులర్ కంపెనీ ముఖ్యంగా జూన్ 2026 కల్లా కానీ చూసినట్టయితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 3% స్టేక్ని పెంచుకుంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1.8% స్టేక్ని పెంచుకున్నారు. అండ్ గత 3 సంవత్సరాల్లో వీళ్ళు 30% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తోటి పెరిగారు. ఎటువంటి బిజినెస్లో ఉన్నారు? సో నేను ఇందాక చెప్పినట్టుగానే ఒక DRDO అవ్వచ్చు, ఇస్రో అవ్వచ్చు, గవర్నమెంట్ PSUs ఎవరైతే ఇటువంటి లైక్ మిజైల్స్ అవ్వచ్చు, సబ్మెరైన్స్ అవ్వచ్చు, డ్రోన్స్ కానీ ఒక బార్డర్ సర్వైలెన్స్ సిస్టమ్స్లోని కావాల్సిన చాలా స్పెషలైజ్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని ఈ కంపెనీ వాళ్ళు స్వయాన డిజైన్ చేసి తయారు చేసి సర్వీస్ డెలివరీ చేయడంతో పాటు సర్వీసెస్ లాంటి దాని తర్వాత సర్వీసింగ్ చేసే కాంట్రాక్ట్ లాంటివి కూడా వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో ఈ పరస్ వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే గత 3 సంవత్సరాల్లో 30% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో పెరిగారు. అయితే మనం ఇండస్ట్రీ పరంగా కానీ చూసినట్టయితే మన దేశంలోని డిఫెన్స్ ప్రొడక్షన్ విషయానికి వస్తే 2026లో 178,000 కోట్ల దాకా వీళ్ళకి ఈ మార్కెట్ అనేది ఉంది. అండ్ అందులో 24% అంటే 42,000 కోట్ల వరకు ప్రైవేట్ ప్లేయర్సే చేస్తున్నారు. ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క మార్కెట్ షేర్ అంత ఉంది. అయితే ఇది 2029 కల్లా ఈ 178,000 కోట్లు కాస్త 3 లక్షల కోట్లకు పెరిగితే ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క పార్టిసిపేషన్ విషయానికి వస్తే 4 రెట్లు పెరిగి 150,000 కోట్ల దాకా రీచ్ అవుతుందని అంచనా ఉంది. అయితే ఇప్పుడు పరస్ వాళ్ళ యొక్క ఆపరేషన్స్ బేస్ గానీ తీసుకుని వాల్యూమ్స్ పరంగా 2026లో మార్కెట్ షేర్ విషయానికి వస్తే 1% ఉంది. ఇప్పుడు మనం ఫినాన్షియల్స్ గురించి తెలుసుకుందాం. గత 3 సంవత్సరాల్లోని వీళ్ళ యొక్క సేల్స్ 29% పెరిగితే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, వీళ్ళ యొక్క ప్రాఫిట్ 34% పెరిగింది. కాకపోతే మార్జిన్స్ అనేవి కొంచెం వాలటైల్గా ఉన్నాయి. ఎందుకు? వీళ్ళకి చాలా పెద్ద లెవెల్ స్కేల్లోని ప్రాజెక్ట్స్ టెండరింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే వీళ్ళ యొక్క కాంట్రాక్ట్ మిక్స్ని కానీ మార్చుకున్నట్టయితే ప్రతి సంవత్సరం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్స్ని పెంచుకోగలుగుతారు. అండ్ అక్కడితో పాటు కాకుండా వీళ్ళకి నెట్ మార్జిన్స్ పెరిగినాయి, ఇంట్రెస్ట్ కాస్ట్ అనేవి తగ్గినాయి. అండ్ ముఖ్యంగా నెట్ ప్రాఫిట్స్లోని 18% అదర్ ఇన్కమ్ నుంచి వచ్చింది. అదర్ ఇన్కమ్ అంటే ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్మడం నుంచి వచ్చిన గెయిన్ వల్ల. కాకపోతే ఇవి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే వస్తుందని మనం చెప్పలేం. దీనిపైన ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా ఇటువంటి గవర్నమెంట్ క్లయింట్స్తో డీల్ చేసే వాళ్ళకి అప్రూవల్స్ లేట్ అవుతాయి. రిటెన్షన్ మనీ ఉండడం వల్ల రిసీవబుల్స్ యొక్క సంఖ్య పెరిగిపోతుంది. ఈ పర్టికులర్ కంపెనీకి కూడా గత 4 సంవత్సరాల్లోనే రిసీవబుల్స్ ఒక రేషియో, రిసీవబుల్స్ ఒక గ్రోత్ సేల్స్ కన్నా ఎక్కువ 43% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరిగింది. 2025లోనే 6 నెలల కన్నా ఎక్కువ పైబడిన రిసీవబుల్స్ విషయానికి వస్తే 2 రెట్ల కన్నా ఎక్కువ, అంతకుముందు సంవత్సరం నుంచి పోలిస్తే 2 రెట్ల కన్నా ఎక్కువగానే చూపించింది. 2026లోనే ఇంకా మనకి రిసీవబుల్స్ యొక్క బ్రేకప్ రాలేదు కాబట్టి ఇది మనం వేచి చూడాల్సిన, మానిటర్ చేసుకోవాల్సిన విషయమే. అండ్ అలానే వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎక్స్టెన్సివ్గా ఉండడం వల్ల క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో కూడా 48% మాత్రమే ఉంది. అలానే వీళ్ళకి ఏవైతే 2 రంగాలు డిఫెన్స్ ఇంజనీరింగ్, ఆప్టిక్స్ అండ్ ఆప్ట్రానిక్స్, దాని యొక్క గ్రోత్ కూడా చాలా వాలటైల్గా ఉంది. ఉదాహరణకి ఏదైతే ఈ డిఫెన్స్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ అనేవి, డిఫెన్స్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ అనేది ఉందో దాని నుంచి 2025లో ఫ్లాట్గా ఉన్నప్పటికీ 2026లో గ్రోత్ 48% చూసింది. ఆప్టిక్స్ అండ్ ఆప్ట్రానిక్స్ గత సంవత్సరంలో 156% గ్రోత్ని చూసి ఇప్పుడు దాదాపు 12%కి షార్ప్గా పడిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకు? ముఖ్యమైన కారణం ఇక్కడ ప్రాజెక్ట్ డెలివరబుల్స్ లేట్ అవ్వడం, ఎక్కువగా వర్కింగ్ క్యాపిటల్ వచ్చి కరెంట్ అసెట్స్లోని మునిగిపోతూ ఉంటుంది. ఆర్డర్ బుక్ విషయానికి వస్తే ఈ సంవత్సరం ఆదాయంతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ 986 క్రోర్స్ దగ్గర ఉంది. అయితే భవిష్యత్తులో ప్రణాళికల గ్రోత్ అవుట్లుక్ అనేది ఎలాగుంది? మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ 30 to 40% మధ్యలో రెవెన్యూని పెంచుతాము అని చెప్పారు. కాకపోతే ఆర్డర్ బుక్ని మనము చాలా ట్రెండ్ని కేర్ఫుల్గా అనలైజ్ చేసుకోవాలి. ఆర్డర్ బుక్ టు సేల్స్ రేషియో 2.07 టైమ్స్ ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే కొత్త ఆర్డర్స్ వచ్చిన విషయాలు కానీ చూసినట్టయితే కొత్త ఆర్డర్స్ రావడం అనేది బలంగానే జరిగింది ఈ సంవత్సరంలోని. సో వాల్యుయేషన్ పరంగా చూస్తే ప్రెసెంట్ PE రేషియో 113 టైమ్స్ ఉంది. EV to EBITDA రేషియో 70 టైమ్స్ ఉంది. పియర్స్తో పోలిస్తే ప్రీమియంలోనే ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ వీక్గానే ఉంది. కాకపోతే PEG రేషియో 3.37 టైమ్స్ ఉండడం వల్ల ఈ పర్టికులర్ రేషియో కూడా అంత ఎక్స్పెన్సివ్గా అనిపించడం లేదు. వాల్యుయేషన్ పరంగా బాగానే ఉన్నట్టుగా తెలుస్తుంది.
నేను చెప్పబోయే మూడో కంపెనీ మన దేశంలోని అత్యంత పెద్ద కమర్షియల్ ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్గా వ్యవహరిస్తున్నారు. JSW గురించి మాట్లాడుతున్నాం. అయితే గత 3 నెలల్లోనే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్ని 10.71%కి పెంచుకున్నారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అదే టైంలో 6.71% స్టేక్ని పెంచుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? అతిపెద్ద కంపెనీస్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు హ్యాండిల్ చేస్తున్న కోల్ అవ్వచ్చు, ఐరన్ ఓర్ అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, ఇతర రకాల ప్రోడక్ట్స్ని పోర్ట్ టర్మినల్స్ను హ్యాండిల్ చేస్తారు. స్టోరేజ్కి సంబంధించిన సేవల్ని అందిస్తారు. అండ్ అక్కడ నుంచి లాజిస్టిక్స్ హబ్ వల్ల ఈ మొత్తం ఇన్వెంటరీని మేనేజ్ చేసుకుంటూ వస్తారు. సో 2026లోని మన దేశంలో ఉండే పోర్ట్స్ మొత్తం విషయానికి కానీ వస్తే 1.67 బిలియన్ టన్స్ ఆఫ్ కార్గోని హ్యాండిల్ చేశారు. సో ఇందులోని ఈ పోర్ట్ ఆపరేటర్స్లో మనందరికీ తెలిసిందే అదాని పోర్ట్ వాళ్ళు క్లియర్గా మార్కెట్ లీడర్గా 27% మార్కెట్ షేర్ తోటి వ్యవహరిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ కంపెనీ విషయానికి వస్తే 122 మిలియన్ కార్గోని లాస్ట్ ఇయర్ హ్యాండిల్ చేయడంతో 7.3% మార్కెట్ షేర్ని సంపాదించుకున్నారు. గత 5 సంవత్సరాల యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ నంబర్స్ తీసి చూసినట్టయితే 19% సేల్స్ గ్రో అయితే 29% ప్రాఫిట్స్ అనేవి గ్రో అయినాయి. ఇవి రెండు ఇలా గ్రో అవ్వడానికి ముఖ్యమైన కారణం ఆపరేటింగ్ లీవరేజ్ ఉంది, ఇంట్రెస్ట్ కాస్ట్ అనేవి తగ్గినాయి, అదర్ ఇన్కమ్ కూడా ఎక్కువగానే పెరిగింది. అండ్ నెక్స్ట్ ఒక గమ్మత్తైన విషయం 2026లోని వాల్యూమ్స్ అనేవి 4% పెరిగినప్పటికీ రెవెన్యూ అనేది 20% పెరిగింది. సో ఈ రెవెన్యూ పర్ కార్గో హ్యాండిల్డ్ ఆటోమేటిక్గా పెరుగుద్ది కదా, కానీ ఎందుకు ఇలాగ వాల్యూమ్ పెరగనప్పటికీ రెవెన్యూ పెరిగిందని అంటే ప్రైస్లో హైక్ అవ్వడం అండ్ అదే టైంలోని మన రూపీ డిప్రిషియేట్ అవ్వడం. సో ఈ రెండు కారణాల చేత ఇలాగైంది. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా వీళ్ళు లాజిస్టిక్ సెగ్మెంట్లోకి ఇప్పుడిప్పుడే వెంచర్ చేశారు. సో అక్కడి నుంచి వచ్చే మార్జిన్స్ ఒక 15% ఉందనుకోండి. ఏదైతే కోర్ షిప్పింగ్ బిజినెస్ నుంచి 53% వరకు మార్జిన్స్ వచ్చినప్పటికీ కూడా కన్సాలిడేట్ చేసి మనం కలిపి చూసినట్టయితే మార్జిన్స్ అనేవి ఓవరాల్ గా తగ్గిపోతున్నాయి. ఈ సంవత్సరం నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే ఎప్పుడు జరగని విధంగా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఎక్సెప్షనల్ ఐటమ్స్ నుంచి 68 కోట్లని లాస్ కింద చూపించడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే వచ్చిన అదర్ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. సో ఇవన్నీ మనం మానిటర్ చేసుకోవాల్సిన మెట్రిక్స్. అండ్ ఇంకో ముఖ్యమైనది ఈ పర్టికులర్ కంపెనీకి అదర్ ఇన్కమ్. సో ఈ సంవత్సరం 346 క్రోర్స్, అది కూడా ప్యూర్ గా బ్యాంక్ డిపాజిట్స్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ మాత్రమే. కానీ ఇది సంవత్సరం తగ్గిపోవడం వల్ల ఈ మెట్రిక్ ని మనం గమనించుకొని చూడాలి. అండ్ అలానే వీళ్ళు కేపెక్స్ పరంగా అక్విజిషన్ పరంగా ఎక్కువగా అప్పులు తీసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. కానీ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఇంకా మనకి బాగానే కంఫర్టబుల్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు? మొట్టమొదటిది 2027 కల్లా 28% గ్రోత్ తోటి 6,850 క్రోర్స్ వరకు రెవెన్యూ అనేది పెరగాలి అని ఆశిస్తున్నారు. అండ్ అదే టైంలోని ఎబిడ్డా మార్జిన్స్ ఎబిడ్డా టోటల్ అమౌంట్ కానీ వస్తే 2027 లోపు 3,000 కోట్ల దాకా, 2028లోని 5,000 కోట్ల దాకా ఇది పెరగాలి అని అంచనా వేసుకుంటున్నారు. అండ్ అలానే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దిశలో కానీ చూసుకున్నట్టయితే ఈ సంవత్సరానికి ఎంతైతే ఆదాయం చేశారో దానికి 3 రెట్లు 16,500ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెట్టారు. అండ్ అలానే ఏవైతే ప్రాజెక్ట్స్ లో దీన్ని పెట్టారో దాని నుంచి పోస్ట్ ట్యాక్స్ IRR అంటే రిటర్న్ ఎంత రావాలి అని చూసుకున్నట్టయితే దాదాపుగా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ లో ఒక 16%, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ లో 20 నుంచి 21% వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇలా కానీ వచ్చినట్టయితే కరెంట్ గా వచ్చే ఆదాయం ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది సరాసరి 2 రెట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే రిస్క్స్ ఎలాగున్నాయి ఈ పర్టికులర్ కంపెనీకి? రిస్క్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళ యొక్క ప్రోడక్ట్ మిక్స్ ఎక్కువగా వీళ్ళు కోల్ అండ్ ఐరన్ ఓర్ మీద ఆధారపడతారు. లాస్ట్ ఇయర్ పరదీప్ పోర్ట్ లోని వాల్యూమ్స్ అనేవి చాలా వీక్ అవడం వల్ల 4% మాత్రమే వాల్యూమ్ గ్రోత్ ని చూశారు. అలాగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రోడక్ట్స్ లో ఎటువంటి వాల్యూమ్స్ డ్రాప్ అయితే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కంపెనీ నంబర్ 4 ఏదైతే B2B ఇంటగ్రేటెడ్ బ్యాక్వర్డ్ ఇంటగ్రేటెడ్ లో APIs యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ మరియు స్పెషాలిటీ కెమికల్స్ తయారు చేసే కంపెనీ IOL కెమికల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ లిమిటెడ్. అయితే ఈ కంపెనీలో గత 3 నెలలుగా కానీ చూస్తే ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్ 68.8% పెంచుకున్నారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అదే టైంలో 3% పెంచుకుంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అలాగే ఫ్లాట్ గా పెద్ద స్టేక్ అయితే పెంచుకోలేదు. కాకపోతే ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి? సో ఏవైతే జనరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు ఇప్పుడు తయారు చేస్తున్న APIs లాంటి అంటే ఐబుప్రోఫెన్ లేకపోతే ఒక పారాసిటమాల్ టాబ్లెట్స్ ని లాంచ్ చేయాలి అని అనుకుంటే దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ని వీళ్ళే బల్క్ లో తయారు చేసి సప్లై చేస్తారు. అంతటితో ఆగకుండా స్పెషాలిటీ కెమికల్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళు ఈథైల్ అసిటేట్ ని స్పెసిఫిక్ గా తయారు చేసి అందజేస్తారు. అండ్ ఇండస్ట్రీ పరంగా కానీ చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం 2026లోని API మార్కెట్ 1.32 lakh crores ఉంది. అండ్ ఇది రాబోయే కొన్ని సంవత్సరాల పాటు 2031 లోపు 7.7% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో పెరుగుతుందని అంచనా ఉంది. అండ్ ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు చేసే బిజినెస్ వాల్యూమ్ యొక్క ఆధారంగా 1.1% మార్కెట్ షేర్ తోటి ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా వీళ్ళ ఫినాన్షియల్స్ చూస్తే సేల్స్ అండ్ ప్రాఫిట్స్ రెండు కూడా 2% దాకా పెరగడం చూసాము. గ్రోత్ అనేది మ్యూట్ అయినప్పటికీ కూడా 2026లో Q4 లో ఎప్పుడు చూడని విధంగా 17.4% year on year గ్రోత్ తోటి 619 crores ని చేరుకుంది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా 15% ఉన్నాయి. అంటే రెండు సెగ్మెంట్స్ కూడా API అవ్వచ్చు, స్పెషాలిటీ కెమికల్స్ అవ్వచ్చు, ఇవి రెండు కూడా మంచి గ్రోత్స్ ని చూపించాయి. దానితో పాటుగా డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ మాత్రం కొంచెం పెరిగింది. ఎందుకు? వీళ్ళు పారాసిటమాల్ ఫెసిలిటీ ఏదైతే 10,800 మెట్రిక్ టన్స్ పర్ యానం ని తయారు చేసే ఈ ఫెసిలిటీతో పాటు ఎన్విరాన్మెంటల్ ఎక్విప్మెంట్
అండ్ అలానే స్పెషాలిటీ కెమికల్స్ కి సంబంధించిన ప్లాంట్స్ ని ఏర్పరచడం తోటి డిప్రిసియేషన్ ఎక్కువగా పెరిగింది. అసెట్ టర్నోవర్ రేషియో గత 4 సంవత్సరాలు 1.11 టైమ్స్ నుంచి 0.9 టైమ్స్ కి తగ్గింది. ఎందుకు ఇంతలా తగ్గిపోయింది? మేజర్ గా ఉండే కారణం ఏంటి అని అంటే అసెట్స్ అనేది ఎక్కువగా పెంచుకుంటూ వెళుతున్నారు కానీ దాని నుంచి రెవెన్యూ అంత ఎక్కువ మోతాదులో రాకపోవడం వల్ల అసెట్ టర్నోవర్ రేషియో ఇంతవరకే ఉంది. భవిష్యత్తులో ప్రణాళికలు ఎలాగున్నాయి? సో మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పుడు ఉండే ఆదాయం ఏదైతే 2319 క్రోర్స్ ఉందో అది 2700 క్రోర్స్ కి పెంచాలి 15% గ్రోత్ రేట్ తోటి. అండ్ అలానే ఎబిడ్డా మార్జిన్స్ కూడా రాబోయే కొన్ని సంవత్సరాలకి 14 నుంచి 14.5% మధ్యలో ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్ 12% మధ్యలో ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడే మనము డేగ కళ్ళతో చూడాలి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇటువంటి గైడెన్స్ ని వాళ్ళు 13 to 15% మధ్యలో ఎబిడ్డా రేషియో ఉంటుందని చెప్పారు కానీ 12% దగ్గరే ఆగిపోయింది. సో ఇటువంటి వాటి మీద మనం ఒక కన్నేసి ఉంచాలి. అండ్ ఇంతలాగా తగ్గిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ప్రైసెస్ పెరిగినాయి. అదే టైంలో గ్లోబల్ లెవెల్లో డిమాండ్ తగ్గింది. అండ్ 10,800 మెట్రిక్ టన్స్ పర్ యానం ఉండే పారాసిటమాల్ ప్లాంట్ కూడా చాలా తక్కువ యూటిలైజ్ చేశారు. ఎందుకంటే డిమాండ్ లేదు కాబట్టి. అండ్ అదే టైంలోనే వీళ్ళకి అత్యధికమైన సేల్స్ ఇచ్చే ఐబుప్రోఫెన్ అవ్వచ్చు, ఈథైల్ అసిటేట్ అవ్వచ్చు, ఈ 2 సెగ్మెంట్స్ లో కూడా వాళ్ళ యొక్క అంటే ఇది క్యాష్ కౌలాగా ఇప్పటిదాకా ఆదాయం తెచ్చిపెట్టేది కాస్త వాటిలో కూడా $9 to $10 కి పడిపోవడం చూసాం మనం ఐబుప్రోఫెన్ లోని. అండ్ ఇక్కడ ఈథైల్ అసిటేట్ కూడా అదే తీరులోని ప్రైసెస్ అనేవి తగ్గిపోయినాయి. సో రిస్క్స్ పరంగా కానీ చూసినట్టయితే 2026లో 68% మనకి సేల్స్ వచ్చింది ఈ 2 ప్రోడక్ట్స్ నుంచే. సో ఇవి కానీ ఎఫెక్ట్ అయితే మళ్ళీ మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఆ ప్రభావం అనేది మన మీద ప్రాఫిట్స్ మీద ఈ కంపెనీ వరకు పడిపోతుంది. సో ఆ పాయింట్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఐదోది ఆఖరి కంపెనీ విషయానికి కానీ వస్తే గత 5 సంవత్సరాల్లోని 17% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో రన్ చేస్తున్నారు. సో క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ లిమిటెడ్ వీళ్ళ కంపెనీలోని ఆర్ ఈ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్ లో గత 3 నెలల్లో కానీ చూస్తే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2% ఇంక్రీజ్ చేసుకుంటే స్టేక్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 4.6% స్టేక్ ని పెంచుకున్నారు. సో వీళ్ళు కార్స్ ని ట్రక్స్ ని డైరెక్ట్ గా తయారు చేయరు కానీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే కార్స్ అండ్ ట్రక్స్ ని తయారు చేస్తారో వాళ్ళకి కావాల్సిన క్రిటికల్ కాంపనెంట్స్ అండ్ ఇండస్ట్రియల్ కాంపనెంట్స్ ని అందజేస్తారు. సో ఎలాంటివి అని అంటే ఇంజిన్ అవ్వచ్చు, పవర్ ట్రైన్ కాంపనెంట్స్ అవ్వచ్చు, అల్యూమినియం కాస్టింగ్స్ అవ్వచ్చు, ఇటువంటి ప్రిసిషన్ ఇంజనీర్డ్ పార్ట్స్ చాలా ఎగ్జాక్ట్ గా అక్యురేట్ గా తయారు చేయవలసిన పార్ట్స్ అన్నిటిని కూడా తయారు చేసి అందిస్తారు. సో మన దేశంలోని ఇండియన్ ఆటోమోటివ్ కాంపనెంట్స్ ఇండస్ట్రీ 7.6 lakh crores కి రీచ్ అయింది 2026లో. ఇది ఇంకా వచ్చే లాస్ట్ 5 years లో 17% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో పెరిగింది. అయితే 2026లోని ఈ కంపెనీ యొక్క రెవెన్యూ 8,069 crores 1.1% మార్కెట్ షేర్ తో ఉంది. వచ్చే 2020 కల్లా దీన్ని 19 lakh crores కి పెంచి 25% ఎక్స్పాండ్ అవ్వాలి ఉండే కరెంట్ విషయానికన్నా అని గట్టిగా వీళ్ళు ప్రణాళిక అయితే తీసుకున్నారు. గత 5 సంవత్సరాలు ఫినాన్షియల్ నంబర్స్ గానీ తీస్తే సేల్స్ 39% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో పెరిగితే ప్రాఫిట్స్ అనేది 32% మాత్రమే పెరిగింది. కానీ మార్జిన్స్ రీసెంట్ ఇయర్ లో చాలా ప్రెషర్స్ కి గురైంది. ఎందుకు ఇక్కడ ఇంతలా గురైంది అని అంటే బివడి అండ్ హోసూర్ అక్విజిషన్స్ కి సంబంధించిన కాస్ట్ అనేవి పెరిగిపోవడం వల్ల మార్జిన్స్ పైన ప్రెషర్ అనేది పెరిగింది. అల్యూమినియం సెగ్మెంట్స్ లో కూడా మార్జిన్ మీద ఇంపాక్ట్ అనేది ఉంది. ఎందుకు రా మెటీరియల్ కాస్ట్ పెరిగిన తీరులోనే కస్టమర్స్ కి వీళ్ళు అంత ప్రెషర్ ని పాస్ ఆన్ చేయలేకపోయారు. సో అందుకని మార్జిన్స్ అనేవి తగ్గిపోయినాయి. డెట్ కూడా ఇక్కడ వాచ్ పాయింట్ 2026లోని మొత్తంగా బారోయింగ్స్ 3,623 కోట్లకి పెరిగింది. సో డెట్ టు ఈక్విటీ రేషియో 1.11 టైమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 2.73 టైమ్స్ కి పెరిగింది. సో ఇది మనం చూసుకోవాలి తప్పకుండా. క్యాష్ ఫ్లోస్ మీద కూడా ప్రెషర్ ఉంది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు ఆపరేటింగ్ రేషియో 89% ఉండేది కాస్త 42% కి పడిపోయింది. సో క్యాష్ కి కన్వర్ట్ అవ్వట్లేదు అంత ఎక్కువగా వీళ్ళు సంపాదించుకున్న ప్రాఫిట్స్ అనేది తెలుస్తుంది. గ్రోత్ అవుట్లుక్ పరంగా కానీ చూసినట్టయితే కంపెనీ ఏమో 2027లోని 15% గ్రోత్ తోటి 9,000 కోట్లని చేరుకోవాలి అని అనుకుంటుంది. అండ్ ఇది ఎందువల్ల వస్తుందని కానీ చూసుకున్నట్టయితే డేటా సెంటర్స్ కి కావాల్సిన స్టేషనరీ ఇంజిన్స్ బిజినెస్ అనేది వేగం అందుకుంటుందని నమ్ముతున్నారు. ఏఐ అండ్ డేటా సెంటర్ బూమ్ వల్ల వీళ్ళకి కూడా బ్యాకప్ పవర్ జనరేటర్స్ కి ఉండడం వల్ల లాంగ్ టర్మ్ లో గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలానే మేనేజ్మెంట్ వాళ్ళేమో ఈ సెగ్మెంట్ వరకు డేటా సెంటర్స్ కి కావాల్సిన పవర్ జనరేటర్స్ విషయానికి ఉందో ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళు దాదాపు 900 to 950 crores మధ్యలోనే ఆదాయం వస్తుందని నమ్ముతున్నారు. అండ్ అలానే 2026తో పోలిస్తే ఇది 10 to 11% ఉంది మొత్తం ఆదాయానికి. వాల్యుయేషన్ కరెంట్ గా చూస్తే 58 టైమ్స్ ఉంది, గ్రోత్ 15% ఉంది, పీజీ రేషియో 4 టైమ్స్ ఉంది. ప్రెసెంట్ అయితే బాగానే ఉంది కానీ ఫ్యూచర్ లో ఎలాగుందని మనం చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సన్బీమ్ లైట్ వెయింగ్ సొల్యూషన్స్ ఏదైతే వీళ్ళు అక్వైర్డ్ సబ్సిడరీ ఉంది అక్కడ కోర్ బిజినెస్ ఏమో చాలా తక్కువ పర్ఫార్మ్ చేస్తుంది. 7% మార్జిన్స్ మాత్రమే అందిస్తుంది. అదండి ఏవైతే 5 కంపెనీలు నేను ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్స్ ని పెంచుకున్నారు ఈ పర్టికులర్ లాస్ట్ క్వార్టర్ లో అని తెలియపరిచాను కదా. ఏ ఒక్క స్టాక్ అన్నా మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్నట్టయితే తప్పకుండా మాకు ఆ ఇన్ఫర్మేషన్ ని కమెంట్ సెక్షన్ లో తెలియపరచడం మర్చిపోకండి. అండ్ ఇది ఎవరికన్నా కూడా యూస్ఫుల్ గా ఉంటుంది అని అంటే తప్పకుండా వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.